For more updates, please subscribe Dutta Media. నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతులు తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుండగా దానికి ఇచ్చిన టికెట్ ధరల సడలింపు, ప్రత్యేక షోలు, ధరల పెంపు వంటి అంశాలు ప్రజల మధ్య ప్రశ్నల వర్షాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సినిమాకు 10 రోజుల పాటు సాధారణ టికెట్ ధరల కంటే అధిక ధరలు వసూలు చేసే అవకాశం కల్పించింది. ఒకవైపు స్పెషల్ షోలకు 1000 రూపాయల వరకు ధరలు అనుమతించగా, మరోవైపు ఒకే స్క్రీన్ సినిమాలలో రోజువారీ షోలకు 125 రూపాయలు, బహుళ తెర థియేటర్లలో 150 రూపాయల వరకు ధరలు నిర్ణయించుకున్న స్వేచ్ఛ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సినిమా యూనిట్ స్వాగతించింది. సినిమా బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో వడ్డనపల్లి, నందిగామ, కోడూరు, కర్నూలు, చాగల్మర్రి, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో రైతులు పంట సాగు చేసేందుకు నీటి కొరతతో బాధపడుతున్నారు. ఉల్లి, మిర్చి, వరి వంటి పంటలకు కనీస మద్దతు ధర లేదంటూ రోజు బహిరంగంగా ఆవేదన వ్యక్తమవుతుంది. మరోవైపు పేదల సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ సినిమా కోసం అత్యధిక ధరలు, ప్రత్యేక షోలు అనుమతించడం చాలా మందికి అర్థం కాకుండా పోతుంది. ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపారు. ప్రభుత్వం సినిమాకు ఇంత ప్రాధాన్యం ఇస్తుందా అని ప్రశ్నించారు. ఓ నటుడిగా పవన్ కళ్యాణ్కు ఉన్న హక్కులను ఎవరు కాదనలేరు. కానీ అదే సమయంలో రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలు ఎదురవుతున్న విపత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుభూతి అవకాశం అన్నది ఆయన వాదన. పేదల కోసం, రైతుల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేకపోతే సినిమాల కోసం మాత్రం ఎందుకు జీవోలు వస్తున్నాయన్నది ఆయన లేవనెత్తిన ప్రశ్న. చంద్రశేఖర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఆయన అభిప్రాయానికి మద్దతు స్పందించారు. రైతుల సమస్యలు, రానున్న వ్యవసాయ సీజన్కి నీటి వనరుల కేటాయింపులు, ఎరువుల కొరత, మార్కెట్లో ధరల పతనం ఇవన్నీ ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని కొందరు వాదిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది సినిమాను రాజకీయంగా ఉపయోగించుకోవడమేనంటూ మండిపడుతున్నారు. సినిమా పరిశ్రమకు ప్రోత్సాహం అవసరమేనని, సినీ రంగానికి ప్రభుత్వం చేయుతనివ్వడం తప్పేమీ కాదని వారి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా భారీ ఆదరణతో పొందుతున్న సందర్భంలో ఓజీ సినిమా కూడా అదే స్థాయిలో ప్రజల ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ ధరల పెంపును అనుమతించిందని వారు పేర్కొంటున్నారు. అయితే సమస్య కేవలం టికెట్ ధరల పెంపు మాత్రమే కాదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సొంత సినిమాకు ప్రయోజనం కలిగే విధంగా అనుమతులు తీసుకున్నారన్న అనుమానం విపక్షాలదే కాదు, సామాన్య ప్రజల్లోనూ నిశ్శబ్దంగా వినిపిస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై విమర్శలు మొదలయ్యాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యవహారాలు, మరోవైపు షూటింగ్లు, ప్రచార కార్యక్రమాలు, వీటన్నిటిని సమతుల్యంగా నిర్వహించడం సాధ్యమా అనే ప్రశ్నలు రాజకీయం చేస్తున్న వర్గాలకే కాదు, ఆయన అభిమానులు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఓజీ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు, పోస్టర్లు విశేషమైన స్పందన అందుకున్నాయి. ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంతో రూపొందింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించున్నారు. అతని మాస్ ఇమేజ్ను మరోసారి రిపీట్ చేసేలా సినిమా టీజర్ను రూపొందించి తెలుస్తుంది. ప్రముఖ నటుడు ఒక ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. కానీ ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా దానిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే చర్చనీయాంశంగా మారాయి. గతంలో హరిహర వీరమల్లు సినిమా కూడా ప్రభుత్వం అధిక ధరలకు అనుమతించినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా విజయంపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ టీడీపీతో కలిసి అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ చర్యపై ప్రజల దృష్టి మరింత పెరిగింది. ఒకప్పుడు విపక్ష నేతగా ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేతగా ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు సమర్థవంతంగా సమాధానం కోరుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక ప్రజాప్రతినిధి తన వ్యక్తిగత సినిమాకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న అభిప్రాయం బలపడుతుంది. సినిమా హిట్ అవ్వడం, మంచి టాక్ రావడం, పెద్ద వసూళ్లు నమోదు కావడం ఇవన్నీ కమర్షియల్ ఆస్పెక్ట్స్. కానీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజల కోసం ఉండాలి, కేవలం వ్యక్తుల లాభాల కోసం కాదు అనే భావన సామాన్యంలో స్థిరపడుతుంది. ఓజీ సినిమా విజయవంతమవుతుందా, లేక ఈ వివాదం దాని గమనాన్ని తప్పుదోవ పట్టిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక సినిమా విడుదలను చుట్టుముట్టిన ఈ రాజకీయ వివాదం ఆంధ్రప్రదేశ్ పాలనా ధోరణులపై, ప్రజల నమ్మకాలపై ప్రభావం చూపించడం మాత్రం ఖాయం. For more updates, please subscribe Dutta Media.